ఏఐ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు. ఇది మనుషుల మాదిరిగా ఆలోచించగలిగే, నేర్చుకోగలిగే, నిర్ణయాలు తీసుకోగలిగే శక్తిని కంప్యూటర్లకు ఇవ్వడమే. మనం ఫోన్లోని గూగుల్ అసిస్టెంట్తో మాట్లాడడం, యూట్యూబ్లో మీరు ఇష్టపడే వీడియోలు ఆటోమేటిక్గా రావడం, ఇవన్నీ ఏఐ పనితీరుకి ఉదాహరణలు. ఏఐ ఎలా పనిచేస్తుంది? ఏఐకి మొదట అవసరమయ్యేది డేటా. మనం ఎంత ఎక్కువ సమాచారం ఇస్తామో అంత బాగా అది నేర్చుకుంటుంది. ఉదాహరణకి, మీరు ఎప్పుడెప్పుడు ఏ వస్తువులు ఆన్లైన్లో కొనుగోలు చేస్తారో తెలుసుకుని సూచించడము, ఇదే ఏఐలోని మషీన్ లెర్నింగ్ పద్ధతి. మషీన్ లెర్నింగ్ అనేది ఏఐలో ఒక భాగం. ఇది డేటా ద్వారా ప్యాటర్న్స్ నేర్చుకుంటుంది. మనం స్పష్టమైన ప్రోగ్రాం రాయకుండానే అది మెలకువతో నేర్చుకుంటుంది. ఏఐ వాడే ప్రదేశాలు ఇవే: ఫేస్ రికాగ్నిషన్, గూగుల్ మ్యాప్స్లో ట్రాఫిక్ ప్రిడిక్షన్, పంటలు గుర్తించడంలో టూల్స్, ఆరోగ్య రంగంలో వ్యాధులు ముందే గుర్తించటం. ఏఐ మంచిదా? ప్రమాదకరమా? ఏఐ అంటే శక్తివంతమైన టెక్నాలజీ. ఇది మన పనిని తేలిక చేస్తుంది. కానీ దాన్ని సమర్థవంతంగా, నైతికతతో ఉపయోగించకపోతే అది ప్రమాదకరమవుతుంది. అందుకే ఏఐ అభివృద్ధిలో ఎథిక్స్ అనేది చాలా కీలకం. ప్రపంచం వేగంగా మారిపోతుంది. ఏఐ మన జీవితాన్ని రేపటి తరం కోసం కొత్తగా తీర్చిదిద్దుతోంది. సరైన మార్గంలో ఏఐ ఉపయోగించుకుంటే మన భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుంది.